గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పషు. ఈ ఆస్క్ మనీ పషు ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా #ఆస్క్ మనీ పర్సన్ రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ సండే రోజు పికప్ అయిపోతాయి. అండ్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ పంపించిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. క్వశ్చన్ని షేక్ నయాబ్జాని అడుగుతున్నారు. అన్న, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ గ్రీవ్స్ కాటన్? ప్రెజెంట్ దిస్ కంపెనీ ఇన్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ టు ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ అన్న. ఓకే, గ్రీవ్స్ కాటన్, యా, యు ఆర్ రైట్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నది, కానీ ఒక రిస్క్ ఉన్నది, మీరు గుర్తుంచుకోండి. రిస్క్ ఏంటంటే, లాంగ్ టర్మ్ అని మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనుకుంటాం, బట్ వాలటాలిటీ ఏదైతే వస్తుందో ఇలాంటి స్టాక్స్లోని వాలటాలిటీ చాలా స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఓవర్నైట్ జరిగేది కాదు కదా, ఇట్స్ ఏ ప్రోగ్రెస్. ఈ ప్రోగ్రెస్లోని వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, హీ విల్ గెట్ ఏ మల్టీ బ్యాగర్. ఫెయిల్ అయినట్టయితే వీల్ లూజ్ మనీ. ఓకే, ఆ రిస్క్ ఉంటుంది. సో బట్ మధ్యలో చాలా స్వింగ్స్ ఉంటాయి ఈ రెండిట్లు. అంటే నేను బోత్ హ్యాండ్స్ ఈజీగా చెప్పేశాను, అలా ఉండదు. మనం హోల్డ్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు రిటర్న్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు 40-50% ఫాల్ చూడొచ్చు. ఇలాంటి వాలటాలిటీ అది నేను హ్యాండిల్ చేయగలను, నాకు పర్లేదు అనుకున్నట్టయితే దెన్ ఫైన్, యా. ఎందుకంటే కంపెనీ అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది. కాకపోతే అగైన్ రిస్క్ ఉన్నది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ వాలటాలిటీ రిస్క్. ఈ ఈవీ రిలేటెడ్గా ఎస్పెషల్లీ ఈవీ 2-wheeler 3-wheeler సెగ్మెంట్స్లోని చాలా కంపెనీస్ అయితే ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఎవరు విన్నర్ అవుతారన్నది మనం ఎవరూ చెప్పలేం. ఇంకా ఈజీగా చెప్తాను, ఒకవేళ మీరు ఈ థీమ్ని ప్లే చేయాలనుకున్నట్టయితే డైరెక్ట్గా ఏవైతే ఈవీ 2-wheeler సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్న కంపెనీస్, ఈవీ 3-wheelers సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్న కంపెనీస్ కన్నా వాళ్ళకి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్స్ త్రూ ప్లే చేసినట్టయితే మనకు కొంచెం ఈజీ అవుతుంది. కొంచెం ఆ సైడ్ ఆలోచించండి. సప్లయర్స్ అనగానే మనకు మల్టిపుల్ సప్లయర్స్ ఉంటారు. టెక్నాలజీ సప్లయర్స్ ఉంటారు. మ్యాప్ మే ఇండియా ఇప్పుడు ప్రతి న్యూ ఏజ్ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో వాటిలో మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ మనం ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఉంటాయి, ఈవీ రిలేటెడ్ స్పెసిఫిక్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయడం వుడ్ బి బెటర్ అండ్ సేఫర్ అన్నది నా వ్యూ. బట్ మీ రిస్క్ అప్డేట్ బట్టి తీసుకోండి. కంపెనీ హిట్ అయింది అనుకోండి, కంపెనీ సక్సెస్ అయితే డెఫినెట్లీ యూ విల్ మేక్ ఎ మల్టీ బ్యాగర్. బట్ అది ఈరోజు ఎవరూ చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు అంత బ్రాండ్ క్రియేట్ చేయాలి కదా. దట్స్ ఏ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో మనకు అర్థమయ్యేది అది. ఒకవేళ నేను అంత రిస్క్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇట్ ఈస్ బెటర్ టు ప్లే విత్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ ప్లే చేయడం ఇస్ ద సేఫెస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ సినిమా జాతర అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హలో సాయి గారు, ఐ హ్యావ్ వన్ డౌట్. మీ అండ్ మై వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్. ఈజ్ ఇట్ నెససరీ టు టేక్ టర్మ్ ప్లాన్ బోత్ ద మెంబర్స్ ఆర్ వన్ ఈజ్ సఫిషియంట్? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. ఓకే, గుడ్ వన్. నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇన్సూరెన్స్ అన్నది, ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే, ఎవరైతే మేజర్ ఎర్నింగ్ మెంబర్ ఉంటారో ఎర్నింగ్ మెంబర్కి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మిగిలిన డిపెండెన్స్ సఫర్ అవుతారు కదా ఫైనాన్షియలీ. ఆ డిపెండెన్స్ సఫర్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. నౌ ఫ్యామిలీలో ఇద్దరు అర్న్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు ఇన్కమ్ ఫ్యామిలీకి డిపెండెన్సీ, అంటే ఆ ఇద్దరు ఇన్కమ్ మీద ఫ్యామిలీ డిపెండ్ అవుతుందని మీరు అనుకున్నట్టయితే ఎస్, ఇద్దరి పేరు మీద తీసుకోవడం బెటర్. లేదు, ఒకళ్ళ ఎర్నింగ్, కొందరు ఫ్యామిలీలో ఏముంటుందంటే ఇద్దరు ఎర్న్ చేస్తారు, బట్ ఎర్నింగ్లో వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరిదేమో 1 lakh జీతం ఉన్నట్టయితే ఇంకొకరు 10-15,000 జీతం ఉంటుంది అన్నమాట. అలాంటి కేసులోని మేజర్ పర్సన్ ఎవరైతే ఉంటారో, మేజర్ ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్ మీద ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కదా. సో వాళ్ళని రిస్క్ మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మిగిలిన ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉండడానికని ఆ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఎర్నింగ్స్ ఇవన్నిటిని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడానికి అయితే ఇది వీలవుతుంది. అండ్ మన రిస్క్ అంటే మనం ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలన్నది మీకు అసలు తెలియదు అనుకోండి, ఈ వీడియోలో నేనైతే చాలా డీటెయిల్గా కవర్ చేశాను. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెక్ చేయాలి అవన్నీ కూడా కవర్ చేశాను. యాక్చువల్ బేసిక్ వీడియోస్ ఉంటాయి మీకు సోషల్ మీడియాలో మొత్తం. ఇక్కడ కొన్ని క్లాజెస్ గురించి కూడా మాట్లాడాను. ఈ చెక్ ఇట్ అవుట్, మీకు ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ మిగిలిన వ్యూవర్స్ ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే తప్పకుండా తీసుకోవాలి. మన రిస్క్ను ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాతే వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించాలి. రిస్క్ ప్రొటెక్ట్ చేయకుండా వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించినట్టయితే రేపు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ ఆ రిస్క్ని కవర్ చేయడానికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో రిస్క్ ప్రొటెక్షన్ ఈజ్ ప్రెటీ ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే యంగ్ వ్యూవర్స్ ఉంటారో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే తప్పకుండా ఈరోజే తీసుకోవడానికి ప్రయత్నించండి. అగ్రిగేటర్ కంపారిజన్ లింక్స్ ఏవైతే ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. కంపేర్ చేసి ఎవరైతే బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ మంచి ప్రీమియం బండ్కి ఆఫర్ చేస్తారో
చూస్తున్నారు టాప్ 5-6 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి ఏదైనా పిక్ చేస్తే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఆన్లైన్లో సింపుల్గా బై చేయొచ్చు. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అడుగుతున్నారు. హాయ్ సాయిన, నేను వాలటాలిటీని కేర్ చేయకుండా స్మాల్ క్యాప్లో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో విచ్ సెక్టర్ వుడ్ బి బెటర్ టు పిక్ స్టాక్స్? ప్లీజ్ గైడ్ మీ. లవ్ యూ. థ్యాంక్ యూ మనీ పర్స్ హోల్ టిప్. లవ్ యూ టూ బ్రో. ఓకే, నేను పర్సనలీ ఏ సెక్టర్ని ప్రిఫర్ చేస్తాను ఆన్సర్ చేస్తాను. దానికన్నా ముందు ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను, వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏముందిలే అనుకుని వదిలేస్తారు. అది కాదు. మనం ఏదైనా సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ సెక్టర్ రిలేటెడ్ మనకి కాంపిటెన్స్ ఉండాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి, రిస్క్ని మనం అర్థం చేసుకోగలగాలి అండ్ ఆ రిస్క్ని ప్లే చేయగలగాలి. ప్లే చేయలేనప్పుడు ఎప్పటికీ అది రిస్కే. సో ఆ సెక్టర్ రిలేటెడ్ కాంపిటెన్స్ వాళ్ళు మీరు పెంచుకున్నాక ఆ సెక్టర్లో ప్లే చేయడం వుడ్ బి బెటర్. అలా కాకుండా నేను ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పినా కూడా మీరు ఆ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత భయపడి వాలటాలిటీకి భయపడను అన్నా కూడా హ్యూమన్ నేచర్, అది భయం ఆటోమేటిక్గా వస్తుంది. అదే మన కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిందనుకోండి, అప్పుడు మనం ఆ భయాన్ని ఓవర్కమ్ చేయగలం అన్నమాట. ఆ భయాన్ని ఓవర్కమ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడం వల్ల ఏంటి, మన షీల్డ్ వాలటాలిటీని మనం అవాయిడ్ చేయలేం, బట్ వాలటాలిటీ నుంచి మనం భయపడకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ షీల్డ్లా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ వుడ్ బి బెటర్. నేనైతే పర్సనలీ ఇప్పుడు ప్రిఫర్ చేసేవి, ఒకటి కెమికల్లో ప్రిఫర్ చేస్తాను. సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఏదైతే ఉన్నదో చాలా మల్టీ ఇయర్ గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ దట్టు మ్యానుఫ్యాక్చరింగ్లోని మీరు ఈ వీడియో చూసారనుకున్నాను నిషిత్ షాకర్ది. ఇట్స్ ప్యూర్ మాస్టర్ క్లాస్. చాలామంది లెంత్ ఉన్నదని మిస్ అయి ఉంటారు. మిస్ అయినట్టయితే యూ హ్యావ్ మిస్డ్ ఎ వండర్ఫుల్ కంటెంట్. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకైతే చెప్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్లోని ఎస్పెషలీ వేర్ అండ్ టేర్ అండ్ అలాగే రీయూజబుల్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి, చిన్న ప్రొడక్ట్స్ బట్ వెరీ క్రిటికల్ ప్రొడక్ట్స్ లైక్ బెల్ట్స్ కానీ, లేదా బేరింగ్స్ కానీ, లేదా పంప్స్ కానీ, లేదా ఇంకేమైనా చిన్న రెగ్యులర్గా మనకి రీయూజ్ ఇవన్నీ రీసేల్ ఉండే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి, అబ్రెసివ్స్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయి, అలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేస్తున్నట్టయితే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అక్కడ ఇంకా మార్కెట్ క్యాప్ అయితే అన్ని కంపెనీస్ అబ్నార్మల్గా పెరగలేదు. సో మనకి ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళ పాస్ట్ ఎర్నింగ్స్ పెద్దగా లేకపోవడం వల్ల మీరు ఓన్లీ PE మల్టిపుల్ ఆధారంగా చూసినట్టయితే మీకు చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. బట్ కమింగ్ ఇయర్స్లో రానున్న గ్రోత్ని మనం ఇంక్లూడ్ చేసి మనం వాల్యుయేషన్ చేసినట్టయితే దెన్ మనకి యాక్చువల్ చాలా కంపెనీస్ రీజనబుల్ వాల్యుయేషన్లోనే దొరుకుతున్నాయి. వాళ్ళ ఆర్డర్ బుక్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆర్డర్ బుక్ బట్టి మనకి అసెస్ చేయగలం ఎంత గ్రోత్ రాగలదు అనేది. ఆ గ్రోత్ని బట్టి మనం ఇప్పుడు వాల్యుయేషన్ DCF మోడల్ తీసినట్టయితే మనకు ఒక అసెస్మెంట్ అయితే వస్తుంది, ఏ వాల్యుయేషన్ ఏ జోన్లో దొరుకుతున్నది అండ్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదన్న. నా పర్సనల్ వ్యూ అయితే ఇక్కడ చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దొరుకుతున్నాయి. దిస్ ఈజ్ గుడ్ థీమ్ టు ప్లే. అండ్ ఇంకా ఐటీ కరెక్ట్ అవుతుంది కదా, కరెక్ట్ అయిన తర్వాత ఐటీ వుడ్ బి గుడ్ థీమ్ టు ప్లే. అండ్ ఫార్మాలోని ఎస్పెషలీ బ్రాండెడ్ జెనరిక్ సేల్ చేసే ఇండియా ఫోకస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంటాయి, వాటిని ప్లే చేయొచ్చు. డయాగ్నోస్టిక్ స్పేస్లో ప్లే చేయొచ్చు. అండ్ అలాగే కన్జ్యూమర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ రూరల్ డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళ మీద ఇంపాక్ట్ బాగా ఉంటుంది. రూరల్ డిమాండ్ పికప్ అయినట్టయితే అక్కడ కూడా మంచి గ్రోత్ చూడొచ్చు. సో ఈ థీమ్స్ని మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. పెంచుకున్న తర్వాత మీకు ఏ సెక్టర్ అయితే బాగా అర్థమైందో దెన్ యూ కెన్ ప్లే విత్ దట్ సెక్టర్. మధుకుమార్ గారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. హలో మనీ పర్స్ టీమ్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ స్టాక్ లాస్ట్ 1 to 1.5 month నుంచి బాగా ర్యాలీ అవుతుంది. మార్కెట్ కండిషన్తో డిపెండ్ అవ్వకుండా నెగిటివ్లో లిస్ట్ అయిన ఈ షేర్ చాలా రోజులు ఆల్మోస్ట్ అలాగే ఉంది. సడన్ ర్యాలీ ఎందుకు? ఈజ్ దేర్ ఎనీ పాజిటివ్ న్యూస్ విచ్ ఈస్ ఇంపాక్టింగ్ దిస్ స్టాక్? ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. పాజిటివ్ న్యూస్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు లాస్ట్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలనుకోండి, నీష్ బిజినెస్ కదా, జనరల్లీ నీష్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి మార్కెట్ మంచి వాల్యుయేషన్ ఇస్తుంది. బట్ IPO వచ్చినప్పుడు మార్కెట్ సెంటిమెంట్స్ అవి బాగాలేవు, లిస్ట్ అయినప్పుడు సెంటిమెంట్స్ బాగాలేవు అండ్ స్టాక్ అక్కడే ఉండిపోయింది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే వీళ్ళు రిజల్ట్స్ బాగా డెలివర్ చేసేసరికి ఆ పాజిటివ్ బజ్ అయితే వచ్చిందని అయితే అనుకున్నాను.
బిజినెస్ పరంగా అయితే ఐపీఓ వీడియో టైంలో కూడా నేను షేర్ చేస్తాను. బిజినెస్ పరంగా ఇట్స్ ఏ వెరీ గుడ్ బిజినెస్. ఎందుకంటే హాస్పిటల్ బిజినెస్లో అది కూడా నీష్ సెగ్మెంట్లో ఆపరేట్ చేసే హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో దే విల్ కమాండ్ బెటర్ ఆర్పబ్ ఓవర్ ఏ పీరియడ్ అన్నమాట. ఈవెన్ రెయిన్బో రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలన్నా మన తెలుగు స్టేట్స్లో చిల్డ్రన్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్టయితే మనకి గుర్తొచ్చే బ్రాండ్ అదే కాబట్టి డెఫినెట్లీ దే విల్ హ్యావ్ బెటర్ ఆర్పబ్. సో మేనేజ్మెంట్ కూడా చాలా అగ్రెసివ్గా అయితే గ్రో అవ్వాలని చూస్తున్నది. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ అండ్ అలాగే ఐపీఓ వీడియో రెండు మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. చాలామంది ఐపీఓలో లిస్టింగ్ ఏంటి రాకపోతే అది కంపెనీ వేస్ట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దెర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ ఐపీఓ లిస్ట్ అయినప్పుడు ఇమీడియట్గా పర్ఫామ్ చేయవు, బట్ ఓవర్ ఏ పీరియడ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. వీ షుడ్ అండర్స్టాండ్ బిజినెస్ బట్టి ప్లే చేసినట్టయితే అవుతుంది. ఇది హాస్పిటల్ రిలేటెడ్గా నీష్ అండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న హాస్పిటల్ చైన్ కాబట్టి దే షుడ్ డూ వెల్ అన్నది నా వ్యూ. బట్ బిజినెస్ని అయితే అర్థం చేసుకోండి అండ్ లాస్ట్ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. దట్ కుడ్ బి ద పాజిటివ్ ఇంపాక్ట్. రీసెంట్ పాజిటివ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఆ రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్ అని అయితే నేను అనుకున్నాను. కమింగ్ టు ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి సన్ నెక్స్ట్లో తిరుగు మూవీ స్ట్రీమ్ అవుతుంది. చూడనట్టయితే చూడండి, వెరీ గుడ్ మూవీ. నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ KPIT అండ్ ప్రాజ్ ఫర్ లాంగ్ టర్మ్. ఐ ఫీల్ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ ఎట్ గుడ్ వాల్యుయేషన్. ఓకే, రెండు కంపెనీస్ పరంగా నా లాంగ్ టర్మ్ వ్యూని ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను. ఫుల్ ఫ్లెజ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. బై ద వే మీరు ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్ అయితే చూడనట్టయితే ఇక్కడ థంబ్నైల్స్ కనబడుతున్నాయి కదా, ఈ రెండు వీడియోస్లో ఇవి రెండు బిజినెస్ మోడల్స్ గురించి చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అవి చూసినట్టయితే మీకు బిజినెస్ గురించి అయితే ఒక ఐడియా వస్తుంది, ఒక కన్విక్షన్ అయితే వస్తుంది. వాల్యుయేషన్ పార్ట్ మీరు సెకండ్ది ఏదైతే రాశారో అదైతే కరెక్ట్ కాదు. దే ఆర్ గుడ్ కంపెనీస్ మనకి చీప్గా దొరకవు, వెరీ రేర్లీ చీప్గా దొరుకుతుంటే దే ఆర్ ఫెయిర్లీ వాల్యూడ్ అండి. ఓకే, దే ఆర్ నాట్ చీప్. KPIT అయితే బాగా ఎక్స్పెన్సివ్గా ఉండేది, అక్కడి నుంచి కరెక్టే ఫెయిర్ వాల్యూ జోన్కి అయితే వచ్చింది. రీసెంట్ టైంలో మళ్ళీ పెరుగుతున్నది కదా, బట్ గుర్తుంచుకొని వాల్యుయేషన్ ఈజ్ నాట్ చీప్ ఆర్ రీజనబుల్ కూడా కాదు. దే ఆర్ స్లైట్లీ ఎక్స్పెన్సివే. ఇప్పుడు ఏదైతే మార్కెట్ కరెక్ట్ అవుతుందో ఇలాంటి కరెక్షన్స్ వచ్చి మనకి ఇలాంటి గుడ్ కంపెనీస్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, మనకి మంచి వాల్యుయేషన్లో దొరికినట్టయితే వీ కెన్ పిక్ ఇట్ అప్. అండ్ వాల్యుయేషన్ పరంగా చాలామంది నుంచి వచ్చే క్వశ్చన్ ఏముంటుందంటే వాల్యుయేషన్ మనం ఎలా చేసుకోవాలి అని అడుగుతారు. ది బెస్ట్ వాల్యుయేషన్ మెథడ్ ఈస్ DCF మోడల్. ఈ DCF మోడల్లో మనం స్టాక్స్ని ఎలా వాల్యూ చేయాలన్నది నేను ఈ వీడియోలో మీకు ఒక క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేస్తూ నేర్పించాను. సో ఈ DCF అనేది చాలామంది వాల్యుయేషన్ అనగానే ఓన్లీ PE చూసి PE వాల్యుయేషన్ అనుకుంటారు. PE ఈజ్ గుడ్ మ్యాట్రిక్స్, బట్ PE ఒకటే కాదు, DCF ఈజ్ అ బెటర్ వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అన్నమాట. DCF బట్టి మనకి బిజినెస్ పరంగా అనలైజ్ చేసి మనం ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ బట్టి మనం ఇప్పుడు ఎంత ప్రైస్ పే చేస్తున్నాం అన్నది క్యాలిక్యులేట్ చేయగలం అన్నమాట. మీరు ఆ DCF క్యాలిక్యులేటర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఉన్నదో ఆ వీడియోని ఒకసారి చూడండి. అండ్ ఎవరైతే వ్యూవర్స్ మీరు DCFని ప్రాక్టీస్ చేయట్లేదు, ప్రాక్టీస్ చేయండి తప్పకుండా, సో దట్ మీకే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసినట్టయితే ఏ వాల్యుయేషన్లో కొనాలి అండ్ ఈ గ్రోత్కి మనం ఈ వాల్యుయేషన్ పే చేయాలా వద్దా అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ప్రాక్టీస్ DCF మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు అండ్ రెండు క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, మోస్ట్ ఆఫ్ ద IT ఇండస్ట్రీ స్టాక్స్ ఆర్ ఇన్ లోస్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? ఐఎమ్ యాడింగ్ త్రూ సిప్ మోడ్, ఇన్ఫీ, విప్రో, HCL టెక్, టెక్ మహీంద్రా. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళి ముందు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. మీరు రియలీ లాంగ్ టర్మ్ అయితే మాత్రం డెఫినెట్లీ IT ఈజ్ ఏ బెటర్ ప్లే. బట్ షార్ట్ టర్మ్ పెయిన్ అయితే ఉంటుంది. 1 to 3 years మీరు రిటర్న్ చూడకపోవచ్చు. రిటర్న్ చూడకపోయినా కూడా నాకు ఓకే అనుకున్నట్టయితే ఎస్, IT ఈజ్ ఏ గుడ్ థీమ్ టు ప్లే. బట్ అగైన్ ఇక్కడ విప్రో ఐ హ్యావ్ ఎ డిస్కనెక్ట్ అండి. గ్రోత్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. విప్రో గ్రోత్ రావట్లేదు, అదొకటి చూసుకోండి. విప్రో కన్నా ఇంకా మిడ్ క్యాప్ IT కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బాగా కరెక్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ డూ వెల్. ఒకసారి చూడండి, మంచి ప్రమోటర్ ఉన్నవి మనకి L&T ఇన్ఫోటెక్ కానీ, LTTS కానీ, ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. గ్రోత్ లేకపోతే ఎలాంటి టెక్నాలజీ కంపెనీ అయినా కూడా మనకి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ రిటర్న్ రావాలంటే ఆల్ఫా క్రియేషన్ అనేది జరగదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సెకండ్ క్వశ్చన్, ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐఎమ్ యాడింగ్ గుడ్ స్టాక్స్ త్రూ సిప్ మోడ్. ఇఫ్ ఐ సెల్ దెమ్ స్మాల్ క్వాంటిటీస్ వైల్ బుకింగ్ ప్రాఫిట్, హౌ దే విల్ బీ టేకెన్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఫర్ ద షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్? ఇట్ ఈస్ FIFO అంటారండి. FIFO ఈజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే లెట్స్ సే మీరు January 1st రోజు ఒక స్టాక్ కొన్నారు, సేమ్ కంపెనీలోని February 1st రోజు ఇంకొన్ని స్టాక్స్ కొన్నారు.
ఓకే. మీరు అమ్మినప్పుడు ఫస్ట్ కొన్నప్పుడు 100 కొన్నారు. సెకండ్ కొన్నప్పుడు ఇంకో 100 కొన్నారు. మీరు అమ్మినప్పుడు ఏం చేశారు? మార్చ్ 10th రోజు 150 స్టాక్స్ అమ్మారు. 150 స్టాక్స్ అమ్మితే ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ట్యాక్స్ క్యాలిక్యులేషన్‌కి వస్తాయి. సెకండ్ 100 ఏవైతే ఉన్నాయో దాంట్లో 50 ట్యాక్స్ క్యాలిక్యులేషన్‌లోకి వస్తాయి. మీరు ఇంకో 50 ఏవైతే హోల్డ్ చేస్తున్నారో అవి అమ్మినప్పుడు అవి ట్యాక్స్ క్యాలిక్యులేషన్‌లోకి వస్తాయి. సో, మీరు ఫస్ట్ ఏవైతే కొంటారో అమ్మినప్పుడు వాటిని ఫస్ట్ అవుట్ క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ కోసం మనం తీసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బాయ్ షో గైస్. నేను మన ఈరోజు ఆస్క్ మనీ బాయ్ షోలో సజెస్ట్ చేసిన డీసీఎఫ్ క్యాలిక్యులేటర్ వీడియో ఎక్కడ ఉంటుంది? నాకు తెలిసి ఇలాంటి వీడియో మీకు ఎక్కడ సోషల్ మీడియాలో అయితే దొరకదు. డూ చెక్ ఇట్ అవుట్. ప్రాక్టీస్ చేయండి మిస్ అవ్వకుండా. మిగిలిన వీడియోస్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ బాయ్ షోలో ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.